హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మన ఎపిసోడ్లో ఉన్న స్పెషల్ గెస్ట్ వచ్చేసి టాప్ మోస్ట్ సింగర్ అని చెప్పుకోవచ్చు. తన వాయిస్లో అయితే ఒక మ్యాజిక్ ఉంటుంది. అండ్ పాడుతా తీయగా సంగీత మహాయుద్ధం విన్నర్ అని చెప్పుకోవాలి, టైటిల్ విన్నర్. అలానే సూపర్ సింగర్ 7, స్వరాభిషేకం, ఇలా చాలా షోస్లో కూడా ప్లేబ్యాక్ సింగర్గా తను పాడడం జరిగింది. ఎస్, మనతో పాటు ఆలస్యం చేయకుండా ఎవరు ఉన్నారు అనేది నేను రివీల్ చేస్తాను. ప్రవీణ్ కుమార్ కొప్పోలు ఇవాల్టి మన గెస్ట్ అనమాట. మరి తనతో మాట్లాడి పాడించుకొని ఇవాళ మనందరం ఎంటర్టైన్ అవుదాం. హాయ్ ప్రవీణ్. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. చాలా, నేను కూడా చాలా బాగున్నా. అండ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నావు, ఈవెంట్స్ చేస్తున్నావు. నీ గురించి చెప్పాలంటే ఆడియన్స్కి చాలా ఉంది. ఫస్ట్ అయితే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి చేతులతో ఒక అవార్డు తీసుకున్నావు. అది చాలా వైరల్ అయింది కాబట్టి ఫస్ట్ దాని గురించి చెప్పు. చాలా 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 థ్యాంక్స్. మొదలు పెట్టడం ఒక మంచి అవార్డు అనే మాటతో మొదలెట్టారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం నేను ఉగాదికి చాలా పడ్డటువంటి గొప్ప విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం తీసుకోవడం. అది నిజంగా నేను చేసినటువంటి ఇన్ని సంవత్సరాల కృషికి ఒక మంచి ఫలితం దక్కిందన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంటే ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను, ఎంతోమంది ఎన్నో అవార్డ్స్ ఇచ్చి ఎన్నో సంస్థల వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది నిజంగా మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది నిజంగా నేను మర్చిపోలేనటువంటి గొప్ప అనుభూతిని ఇచ్చింది, ఆనందాన్ని ఇచ్చింది. ఓకే, మనం చేస్తున్నటువంటి పనికి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. కష్టపడుతూ వెళ్తే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. ఎక్కడ కూడా మనం ఒడిదుడుకులు లోను కాకుండా కష్టపడుతూ ముందుకు వెళితే ఆ ఫలితం అనేది కనిపిస్తుంది అని నాకు మొన్న అవార్డు తీసుకున్నప్పుడు అర్థమైంది నిజంగా. ఓకే, ప్రవీణ్ గురించి చెప్పాలి అంటే ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇవాళ ఈ స్టేజ్లో ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అంతా తన ఓన్ కృషి అని చెప్పుకోవచ్చు. సో ఉగాది అంటేనే మన తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. ఉగాదిలోనే మంచి అవార్డు తీసుకొని హ్యాపీగా ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి సో హ్యాపీ మూమెంట్లో ఏదైనా ఒక హ్యాపీ సాంగ్ పాడుతూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ముందుగా నేను నా తల్లిదండ్రులకి, నాకు సంగీత భిక్ష పెట్టినటువంటి నా తల్లిదండ్రులకి, నాకు స్ఫూర్తినిచ్చినటువంటి మహానుభావుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సంగీతంలో నన్ను ముందుండి నడిపించినటువంటి నా గురువులకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలిపోను నేను, ఒదిగే తొలిపోను నేను, లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను. నైస్. నిజంగా నీ వాయిస్లో ఒక మ్యాజిక్ ఉంటుందబ్బా. థ్యాంక్స్ నందు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాక్చువల్గా ఒక షోలో విన్ అయితేనే వాళ్ళు పెద్ద పెద్ద సింగర్స్ అయిపోతారు. నువ్వు తెలుగులో ఎన్ని టాప్ మోస్ట్ సింగింగ్ షోస్ ఉన్నాయో అన్నిటిలో పార్టిసిపేట్ చేసావు, చాలా వరకు విన్ అయ్యావు, ఫైనలిస్ట్ వరకు కూడా వచ్చావు. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఎక్కువ సినిమాల్లో పాడకుండా ఎంతో కొంత పాడుతున్నా కూడా, బట్ నువ్వు మూవీస్లో పాడిన దానికి అండ్ నువ్వు స్టేజ్ షోస్కి కంపేర్ చేస్తే ఒక 5,000+ ఈవెంట్స్ చేసి ఉంటావు, అది ఇంటర్నేషనల్ నేషనల్ కలిపి. అవును కదా? సో ఎందుకనంటే ఎక్కువ ఇటు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎందుకు అటు సైడ్ ఈవెంట్స్ సైడ్ వెళ్ళిపోయావు? అంటే నందు, యాక్చువల్గా నేను డబుల్ పీజీ చేశాను. చేసిన తర్వాత నాన్న ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఫ్యామిలీకి నువ్వు అండగా నిలబడాలి అని చెప్పి అన్నారు. ఆ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఇంట్లో నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అంటే నేను బాగా సంపాదించగలగాలి. సంపాదనతో పాటు నేను అనుకున్న లక్ష్యం లైఫ్లో సంగీతాన్ని అనేది నిలబెట్టుకోవాలి. సో అటు ప్లేబ్యాక్లో పాడుతుంటే అరకొరక నా అవకాశాలు వస్తున్నాయి. అందుకనే నెంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని వాళ్ళు రెగ్యులర్గా పాడేటువంటి కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయినటువంటి సింగర్స్ వాళ్ళు. మనం కొత్తగా వెళ్ళి అందులో జాయిన్ అవ్వాలన్నా కూడా కొన్నిసార్లు మనకి అవకాశాలు రాకపోవచ్చు. ఈ టైంలో మనం ఏం చేయాలి?
సంగీతాన్ని నమ్ముకుంటూ నేను ఎలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఫినాన్షియల్గా ఫస్ట్ నేను స్ట్రాంగ్ ఉండాలి. అవ్వాలి. తర్వాత నేను ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత నేను ఎక్కడ పోయి తిరిగినా కూడా నన్ను ఏమనరు ఇంట్లో. ఫస్ట్ నా నా ఫ్యామిలీని నేను నిలబెట్టుకోవాలి కాబట్టి నేను షోస్ని మెయిన్గా ఆధారంగా తీసుకున్నాను. ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ప్రోగ్రామ్స్ చేయడం వల్ల అంటే నాకు డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుల వల్ల నా ఫ్యామిలీని నేను నిలబెట్టుకోగలిగాను. నా తండ్రికి నేను హెల్ప్ చేయగలిగాను. నా తండ్రి చాలా కష్టాలు పడ్డాడు. ఆయన చాలా అభ్యుదయవాది. చాలా అంటే చాలా ఎలా చెప్పాలి అంటే అభ్యుదయ భావాలు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆ అభ్యుదయ భావాల్లో నిజంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మంచి మనుషులను సంపాదించుకున్నాడు, కానీ సరైనటువంటి సంపాదన అనేది ఆయన తీసుకోలేకపోయాడు. నా తరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను నా ఫ్యామిలీని నిలబెట్టుకోవాలి. నా నా 2 అక్కలు ఉన్నారు, వాళ్ళకి నేను మంచిగా మ్యారేజెస్ చేయాలి. సో నేను ఇంత చేయాలి అంటే నా దగ్గర ఉన్న ఆయుధం ఆ సంగీత కళామ తల్లిని నమ్ముకున్నాను నేను. తల్లిని నమ్ముకున్నాను నేను. ఆ సంగీత లక్ష్మి, సంగీత సరస్వతిని నమ్ముకున్నాను. అమ్మ నేను నమ్మాను నిన్ను, నేను ఇలా వెళ్తున్నాను, ఒక దారి ఎంచుకున్నాను, ఈ దారిలో నాకు మంచి ఆదరణ లభించేలాగా చేయమ్మా అని చెప్పి నేను ఎవ్రీడే నా 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 కార్లో కూడా అమ్మవారి ఫోటో ఉంటుందన్నమాట. అమ్మ అనే మాటే వస్తుంది నా నోట్లో నుంచి. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన తల్లి అనమాట. ఆ అమ్మని నమ్ముకుని ముందుకెళ్ళాను. నేను నిజంగానే ఇప్పుడు ఆ తల్లి అనుగ్రహం మంచిగానే సెటిల్ అయ్యాను. నేను వెల్ సెటిల్డ్ అని కాదు, నేను హాయిగా ఉండగలిగినంత, ఒకటి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచే అంత కాకుండా నాది నేను సంతోషంగా తృప్తిగా బ్రతకగలిగే అంతా నేను సంపాదించుకోగలుగుతున్నాను. అది బికాస్ ఆఫ్ సంగీతం, మ్యూజిక్, ఈ షోస్ చేయడం వల్ల, ఈ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల. సో నేను నిజంగా ఆ టైంలో ఇలా స్టూడియోలు చుట్టూ తిరిగి, చుట్టూ తిరిగి, అవి తిరిగి టైం వేస్ట్ అయిపోతూ ఉంది. అంటే అవకాశం వస్తుంది ఎప్పుడో, ఇంకా అది ఏ టైంకో ఖచ్చితంగా వస్తుంది. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్, కానీ ఆ టైంకి వాళ్ళకి అనిపించాలి ఈ పాట ఈ అబ్బాయికి ఇవ్వగలగాలి, ఈ పాట ఈ అబ్బాయి వాయిస్కి సూట్ అవుతుంది అని వాళ్ళకి అనిపించి నాకు ఇవ్వగలగాలి. ఆ టైం వరకు నేను వెయిట్ చేయాలి. టైం వరకు వెయిట్ చేయాలంటే ఇటు ఒక పక్క జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చాను. గవర్నమెంట్ జాబ్ కొట్టి కూడా నేను లెక్చరర్గా, జూనియర్ లెక్చరర్గా పోస్ట్ కొట్టి రిజైన్ చేసి కూడా వచ్చాను. రిజైన్ చేసి వచ్చి ఇందులో ఉన్నాను అంటే నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సంపాదించాలి. సంపాదన లేనటువంటి ఒక మగాడిని ఈ ప్రపంచం, ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. ఒక చక్కటి సంపాదిస్తున్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. సో నేను అందుకని ఈ దారిని ఎంచుకున్నాను. నా ఫ్యామిలీని నేను నిలబెట్టుకోవాలి. ఒక కుటుంబంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉన్నప్పుడు కుటుంబాన్ని వచ్చేసి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆ ప్రధానమైన వ్యక్తికి ఉంటుంది. అందులో నేను ఉన్నాను కాబట్టి నా ఫ్యామిలీని ముందుకు తీసుకురావాలి, నేను డెవలప్ అవ్వాలి సంగీతంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు స్ఫూర్తినిచ్చారు. ఆ మహానుభావుడు ఆశీస్సులతో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఈ షోస్ని మెయిన్ స్ట్రీమ్లో పెట్టుకున్నాను. ప్లేబ్యాక్ సింగింగ్ కూడా పాడుతున్నాను, అడపదడప పాడుతున్నాను. ఒక 72 ఫిల్మ్స్లో పాడాను, పాడకుండా అయితే లేను. ఈవెన్ విల్ గో స్పాటిఫై మేరే కానీ వీటిల్లో వెళితే నా పాటలన్నీ నీట్గా కనిపిస్తాయి. నేను దీన్ని కవర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఈ రోజుల్లో బాగా డెవలప్ అవుతూ ఉంది. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నాను. జనాల్లో ఎక్కడ కూడా నేను ఈ అబ్బాయి వెనకబడ్డాడు అని అనిపించుకోవడం లేదు. పాడుతా తీగలు, సూపర్ సింగర్లు, జెమినీ టీవీ, సంగీత మహాయుద్ధం ఇటు వాటిలో కనిపించినా కూడా నా సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎవరైనా మీరు చూడండి, నేను పెట్టే వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. నేను పెట్టే పాటలకు కావచ్చు, పద్యాలకు కావచ్చు, మిలియన్స్ వ్యూస్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. లక్షల్లో వ్యూస్ వెళ్తూ ఉంటాయి. అవన్నీ చూస్తే సంతోషం అనిపిస్తూ ఉంటుంది నాకు. సో నేను ఎక్కడా కూడా ఎవరి యొక్క మనసుల్లో ఈ అబ్బాయి తగ్గుతున్నాడు అనిపించుకోకుండా పాడుతా తీగ ఎలా అయితే విన్ అయ్యానో అప్పటి నుంచి కూడా నేను ఈ జర్నీని కంటిన్యూ చేస్తా ఉన్నాను. నీ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, ఎక్కడ ఈవెంట్ చేసిన రాక్ స్టార్ లో ఎగురుతూ ఉంటావు, అందరినీ వైబ్ చేస్తూ ఉంటావు. ఎగ్జాక్ట్లీ, అందుకని దాన్ని మిస్ కాకుండా ఇటు సంపాదన పరంగా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుకెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అనమాట. సో ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ప్లేబ్యాక్ సింగింగ్లోనే సక్సెస్ అవ్వాలి అంటే కొంతమందికి సెట్ కాకపోవచ్చు, అది కొంతమందికి సక్సెస్ అనేది చాలా లేట్గా రావచ్చు. నీకంటే అనిపించిందా, అంటే బాలు గారితో నువ్వు ఆల్మోస్ట్ 10 to 15 years ట్రావెల్ చేసావు కాబట్టి బాలు గారు ఉంటే నీకు కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసేవారేమో, ఆయన లేకపోవడం నీకు లోటు అలానేం లేదు. బాలు గారు ఒక సందర్భంలో అంటే నన్ను పాడుతా తీగ అనే కార్యక్రమం ద్వారా నేను వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా బాలు గారు కన్నా కూడా నా యొక్క సపోర్ట్ నాకు ఎక్కువ ఉంది. బాలు గారు ఎక్కడికైనా ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా నా గురించి అడపదడప చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నెల్లూరు నుంచి వచ్చిన పిల్లాడు ప్రవీణ్ కుమార్
చాలా బాగా పాడుతున్నాడు అబ్బాయి అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాకు సంబంధించిన పాటలను కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి బాలుగారు పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు, ఇలా నీ పాటలు నేను పంపిస్తున్నాను, చూద్దాం, అవకాశం ఉంటే వాళ్ళని పిలుస్తారేమో అని చెప్పిన సందర్భాలు కూడా. బాలుగారు టాటూ కూడా ఉన్నట్టుండాలి, అంత ఇష్టం బాలుగారు. సో బాలుగారి కోసం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే రీసెంట్ గా కూడా బాలుగారి కోసం ఏదో ఈవెంట్ చేస్తున్నాం అని చెప్పి విన్నాను. జూన్ 4th చేస్తున్నాను. ఏంటి ఈవెంట్? బాలుగారి యొక్క ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ అని నేను ఈ 15 ఏళ్ల తర్వాత ఈ 15 ఏళ్ల అనుభవాన్ని పెట్టుకొని ప్రవీణ్ కుమార్ మ్యూజికల్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. ఆ సంస్థలో మొట్టమొదటిసారిగా నాకు స్ఫూర్తినిచ్చినటువంటి నా దేవుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన జయంతి సందర్భంగా ఒక 102 పాటలు నా గొంతులో పాడాలని, నా గొంతుతో పాడాలని ఆ రోజు అనుకుంటున్నాను. ఒకటే రోజు 102 పాటలు పాడతాం. 10 గంటల్లో ఒక రికార్డ్ చేయాలని, 10 గంటల్లో 102 పాటలు పాడాలని. సో దానికి చంద్రబోస్ గారు గెస్ట్గా వస్తున్నారు. అది నా లైఫ్ అంబిషన్. తలుచుకుంటే ఎమోషనల్ అవుతున్నాను. ఐ డోంట్ నో. బాలుగారికి నేను ఇవ్వాలనుకుంటున్నటువంటి నా యొక్క ట్రిబ్యూట్ అది. నేను ఈ 15 ఏళ్లలో నేను బాలుగారిని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో బాలుగారు నాతో ఉన్నారనమాట. అంత ఇదిగా ప్రేమించాను ఆయన నేను. ఆ మహానుభావుడికి ఆయన చనిపోయిన తర్వాత బాలుగారి యొక్క మెమోరియల్ దగ్గర కూడా వెళ్ళి నేను వీడియో చేశాను. అది మిలియన్స్ వ్యూస్లో వెళ్ళింది. అది ఎంతో మంది చూసారు ఆ వీడియోని. అక్కడ వెళ్ళి కూడా ఆయన సమాధి దగ్గర పాడినటువంటి వ్యక్తిని అనమాట నేను. అంత ఇష్టం నాకు ఆయన అంటే. కరోనా టైంలో కూడా తెగించి మరీ వెళ్ళాను నేను. ఇప్పుడు ఈ 2025లో జూన్ 4th బాలుగారి కోసం ఆ కార్యక్రమం చేయాలని తలపెట్టాను. అది అమ్మవారి ముందుకు నడిపించాలి. డెఫినెట్గా బాలుగారు అంటే అందరికీ ఇష్టం. అలానే ఆయన ఎంతో మంచి వ్యక్తి కాబట్టి నువ్వు అనుకున్నది యాజ్ ఇట్ ఈస్గా జరగాలని కోరుకుంటున్నాం. అలానే బాలుగారు ప్రవీణ్కి పర్సనల్గా ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చారనమాట. సో అది నేను ఈ ఇంటర్వ్యూ మిడిల్లో టెలికాస్ట్ చేసి చివరగా నాతో లాస్ట్ టైం నీతో మాట్లాడింది, అది కూడా నేను ఇంటర్వ్యూలో చూపిస్తాను. అండ్ బాలుగారు అంటే ఇష్టం కాబట్టి బాలుగారి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఇది చేస్తాను. నాకు ఏ పాట అయినా కూడా నాకు ఆయన పాట అంటే పిచ్చి. సో ఏ పాటని చెప్పగలను, ఏ పాటని చెప్పాలి నాకు? పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు. నైస్. నా పాటలు, నేను పాడిన ప్రతి పాటలో బాలుగారు అలా పల్లవిస్తూనే ఉంటారు. ఓకే. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు సింగర్స్ అనగానే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ఫీల్ గుడ్ సాంగ్ వినాలి. చాలామంది అడుగుతారు అప్పుడప్పుడు, నేను కూడా ఒక సాంగ్ పాడవా, నా కోసం డెడికేట్ చేయవా? గుర్తుందా, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ రోజు మా మిడ్ నైట్ మీ మార్నింగ్ టైంలో నేను చాలా డల్గా ఉన్నాను, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, మంచి పాట పాడని గుర్తుందా? ఇది గుర్తులేదు, బట్ చాలా సార్లు పాడతావు. గుర్తులేదా? ఆ రోజు పాడించుకున్నావు కదా నందు, నీ ఫ్రెండ్ కూడా పక్కన ఉంది ఆ రోజు. యా, గాట్ ఇట్. ఇంకొద్దు. సో ఇప్పుడు అది కూడా ఆ ముందు జరిగింది కూడా చెప్పమంటావా? వద్దు, ఏం జరగలేదు, నువ్వేం చెప్పకు. కిందకెళ్ళి నువ్వు వద్దు. సరేలే, కానీ ఎప్పుడు చూసినా ఫారెన్ ఎక్కువ ట్రావెల్ అవుతూ ఉంటావు కాబట్టి. ఏం లేదండి, ఆ ముందు ఏం లేదు, కింద వచ్చేసి నూడిల్స్ వేసామని కొట్టొచ్చింది అనమాట, అది చెప్తాను. అసలు నా ఇన్నోసెంట్ ఫేస్ కి నేను ఎక్కడ కొట్టేది? నూడిల్స్ సరిగ్గా వేలేదురా నువ్వు నాకు అని చెప్పి కొట్టేస్తుంది అనమాట. ఆ సిచ్యువేషన్ నీకు గుర్తుంది? ఓకే, ఇదంతా ఎడిటింగ్లో తీసేయండి అన్న. సో ఇప్పుడు ఎక్కువగా ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటావు, ఎందుకు అంటే ఎక్కువ అక్కడ షోస్ చేస్తూ ఉంటావు కాబట్టి. సో ఇండియాలో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, నీ దగ్గర ఎంతోమంది శిష్యులు ఉన్నారు, నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కాకుండా నీకు ఫారెన్లో ఉండే వాళ్ళు ప్రపోజ్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళని వెంట పడ్డము, నాకు పర్సనల్గా ఈ విషయం మీ మమ్మీయే చెప్పారు. సో ఆ ఇన్సిడెంట్ గురించి. ఇప్పుడు అంటే ఒక మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఇట్స్ క్వైట్ నార్మల్. ఎవరైనా మనల్ని ఇష్టపడడం అనేది అది క్వైట్ నార్మల్. అంత
గొప్పగా కావ్యాలు రాయగలిగే అంత ప్రేమ కథలు అయితే ఏం లేవు. ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు మనతోటి. మనకి ఇష్టమైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, లేదు కుదరదు అనుకున్నప్పుడు మనలో సింపుల్గా మనం దాన్ని తిరస్కరిస్తాం. అంత తప్పించి అంత గొప్ప ప్రేమ కావ్యాలు రాసేటువంటి ప్రేమ కథలు అయితే ఏం లేవు. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి సింగిల్ గానే ఉంటారు ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా మనల్ని ఇష్టపడి చాలా మంది ప్రపోజ్ చేశారు నాకు. కానీ నాకేంటంటే నా ఫ్యామిలీ చూసినటువంటి అమ్మాయిని చేసుకోవాలని నా కోరిక. ఓకే. సో నీకోసం ఎవరైనా పాట పాడడం జరిగిందా? పాడుతూ ఉంటారు. సో ఎవరు పాడారు? ఆ సాంగ్ ఏంటి? చాలా ఉన్నాయి, చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఈ పాట నీకోసమే పాడుతున్నానని చెప్పేసి ఎన్నో పాటలు పాడుతూ ఉంటారు. అవి గుర్తుండవు నిజంగా చెప్పాలంటే. అంటే ఆ సందర్భాలు గుర్తుంటాయి కానీ ఆ పాడిన వాళ్ళు ఎవరై గుర్తుండవు మోస్ట్లీ. ఎందుకంటే రోజు వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి కదా చాలా వరకు. ఓకే. సో ఫీల్ గుడ్ సాంగ్స్ ప్రవీణ్ చాలా చక్కగా పాడతాడు అనమాట, లవ్ సాంగ్స్ కానివ్వండి. సో నువ్వు పాడే సాంగ్స్లో ఒక సాంగ్ ఏదైనా? అంటే నేను చేసిన పాటను పాడొచ్చా? నేను కంపోజ్ చేసిన పాట నాకు చాలా ఇష్టం. నేను కంపోజ్ చేసి, నేను రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి నేనే పాడినటువంటి పాట. నాకు చాలా ఇష్టమైన పాట, నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట. ఓకే. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా, నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా, నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. సూపర్. ఇది కూడా చాలా హిట్ అయిన సాంగ్ కదా నీ ఆల్బమ్ సాంగ్స్ లో. అండ్ నాకు ఇంకా బాగా దగ్గరైనటువంటి పాట, నేను మల్టీలింగ్వల్గా చేసినటువంటి పాట. ప్రేమించ మనసారా తెలిపేదే ఎలా, చెప్పేందుకు ఏ భాష సరితూగదు కదా, ఎద తెలుపగా ఏవేవో మాటలనే వెతికానే, నీ కనులను చూస్తూనే పదములనే మరిచానే, మెరుపే మగువవ్వగా నీలా ఎదురవ్వగా, మౌనాలే గానాలే ఎదతాకును వలపుల శరముగా. ఇలా మంచి మంచి సాహిత్యంతో మంచి మంచి పాటలు చేశాను నేను. మరీ మరీ నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా, చిరునవ్వై కలిసావే సిరివానై కురిసావే, నువ్వే నువ్వే ప్రపంచమై మిగిలావే, మరీ మరీ నచ్చావులే మది ఇచ్చేంతగా, మళ్ళీ మళ్ళీ వస్తానులే చెలి నీ చెంతగా. ఇవన్నీ నువ్వు ఓన్గా కంపోజ్ చేసిన సాంగ్స్. ఓకే. సో అంటే నీకు ఒక ఫీల్తో నువ్వు ఏది రాసినా కూడా లవ్ స్టోరీస్కి సంబంధించి అలా ఒక ఫీల్, అలా లవ్ స్టోరీస్ అనేవి నాకు చాలా ఇష్టం. ప్రేమికులు లైఫ్లో ఎలానో లవ్ లేదు కాబట్టి కంపోజిషన్లో అయినా ఉండాలనుకున్నా. ఏమండి మీరు నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చారు, అర్థమైందా? నాకు పంచి లేదు అది కాదు, నేను ఫ్రెండ్ అనే ర్యాపోతో క్యాజువల్గా. యాక్చువల్గా నందునే అనుకున్నామండి, కానీ అది ఎందుకో వర్కౌట్ అవ్వాలా. తను ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తే నేను ఈ ఫీల్డ్లో అమ్మ బాబు ఇది కానీ చూస్తే మళ్ళీ నాకు పెళ్లి కాదేమో, సారీ. మా కెమెరామన్ నేను ఎవరు ఇంటర్వ్యూ చేసిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తున్నారు అనుకుంటాడు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ. ఏం లేదు నందు, యాక్చువల్గా యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ నో. నాకు నాకు ఎంతోమంది నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు. ఐ నో. మన ఇంట్లో కూడా నువ్వేంటో అందరికి తెలుసు, అమ్మకు కూడా యు ఆర్ వెరీ ఎలా అంటే నువ్వు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తివి. సో ప్రేమికుల్లో చెడ్డోళ్ళు మంచోళ్ళు ఉంటారు, కానీ ప్రేమ అనేది ఎప్పుడు మంచే. సో ఐ ట్రస్ట్ ఇన్ లవ్, డెఫినెట్గా లవ్ నేను ట్రస్ట్ చేస్తాను.
కానీ ఈ రోజుల్లో ప్రేమ ఎటు వెళ్తుంది, చాలా చాలా వాటి చుట్టూ తిరుగుతుంది. నిజమైన ప్రేమ ఈ రోజుల్లో దొరకడం లేదు ఎవరికి. సో అటువంటి ప్రేమని ఎప్పుడైనా మనసులో అనుకున్నప్పుడు, ఒక మంచి భావం కలిగినప్పుడు, ఫీల్ కలిగినప్పుడు ఇటువంటి పాటలు వస్తాయి అన్నమాట. ఒకసారి నువ్వు అందమైన ప్రేమ రాణి ఆ సాంగ్ పాడతావు. అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే, అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై చిన్న ముటిమ కూడా ముత్యమేలే, చెమట నీరే మంచి గంధం ఓర చూపే మోక్ష మార్గం, వయసులా సంగీతమే భూమికే భూపాలమే, వయసులా సంగీతమే భూమికే భూపాలమే. నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు లక్కీ అబ్బా. కోపం వచ్చినప్పుడల్లా ఒక పాట పాడి కూల్ చేసేస్తావేమో. అలాగా. సో ఈ పాటలను కూడా అలా పుట్టినవి అనమాట. నాకు లవ్ అనే దాని మీద మంచి అభిప్రాయం ఉంది, మంచి గౌరవం ఉంది. మోస్ట్లీ చేస్తానే ఉంటాను నా ఆల్బమ్స్. లవ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు కూడా నా మనసులో ఉన్నటువంటి ప్రేమ నదిలో నీళ్ళు ఎప్పుడు ఇంకిపోవు, పాటలు జలపాతాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. నీకు అమ్మ అంటే ఒక ఎమోషన్, అమ్మ అంటే చాలా ఇష్టం, అమ్మని ఎలా చూసుకుంటావు నాకు తెలుసు కాబట్టి అమ్మకి డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక సాంగ్ పాడుతా. డెఫినెట్గా నాకు చాలా ఇష్టమైన పాట, తల్లి పాటల్లో నేను బాగా ఇష్టపడేటువంటి పాట. అండ్ ఏఆర్ రెహమాన్ గారు పాటలు నచ్చని తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో ఆయన పాటలు అంటేనే అందరికీ ఒక ఏమంటారు, ఒక మ్యాజిక్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన సాంగ్ ఒకటి నాకు చాలా ఇష్టమైన పాట. నేను ఎప్పుడైనా ఏఆర్ రెహమాన్ గారి గురించి మనసులో అనుకున్నప్పుడు మనసులో ఫస్ట్ మెదిలేటువంటి పాట ఈ పాట. ఎందుకో తెలీదు, చక్కటి రాగం, ఆ పాట కూడా అద్భుతంగా ఉంటుంది. అందర్నీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే, అందర్నీ దోచే దొంగ నేనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే, చిన్నారిమైనా చిన్నదానా నిగాలం వేశానంటే పడి తీరాలెవరైనా, బంగారమంటి సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదేది లేది, కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో, కోటి వన్నెలున్నదానా, అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో, వాళ్ళు కళ్ళ కుర్రదానా. సూపర్. యాక్చువల్గా పాటలు పాడుతున్నప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేస్తావు. ఇప్పుడు నేను ఏదైనా ఒక పాట అడిగితే ఆ పాటలో ఉన్న లిరిక్స్ తీసేసి నా పేరు యాడ్ చేసి పాడేస్తూ ఉంటాడు ఆన్ ది స్పాట్లో. సో ఇప్పుడు ఆన్ కెమెరా ముందు నువ్వు ఏదైనా కొంచెం చూసి ఒక పాట మార్చేస్తూ ఉంటావు కదా ఆన్ ది స్పాట్లో, అక్కడ ఆ లిరిక్స్ తీసేసి నా పేరు యాడ్ చేసి పాడేస్తూ పాడాలా? ఇంతేనండి, ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటుంది. సరే ఓకే, ఇప్పటికిప్పుడు నందు కోసం. హలుగురు నందు కోసమేరో ఈ జీవితం, మగాడితో ఆడవారికేలా పౌరుషం, ప్రేమించాను నందునే కాదంటోంది నన్నే, మహా సుందరంగులే పొందలేని వాణ్ణి. ఏమంటావు నందు?
నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. వెళ్దామా? వెళ్దాం. ఇక్కడ దాపేద్దామా? ఇక్కడ దాపేద్దాం. చాలు. యాక్చువల్గా నువ్వు మంచిగా పాటలు పాడడమే కాకుండా ఈ అందరిని ఎంటర్టైన్ చేయడానికి మిమిక్రీ చేస్తావు. దాంట్లో నువ్వు చిరంజీవి గారిని బాగా ఇమిటేట్ చేస్తావు అని చెప్పి నేను కొన్ని చూసాను. సో ఒక్కసారి ఆడియన్స్ కోసం చిరంజీవి గారు అంటే పిచ్చి నాకు. స్టెప్పులు కూడా వేస్తావు కదా సేమ్. నాకు చిరంజీవి గారు, మైకేల్ జాక్సన్ వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం నాకు. మైకేల్ జాక్సన్ గారి మూవ్స్ని కొన్ని కంపోజ్ చేసుకొని ఆయన ఏవైతే డాన్స్ చేశారో ఆ డాన్స్లో కొన్ని మూవ్స్ అవన్నీ తీసుకొని చిరంజీవి గారి పాటలు యూజ్ చేసుకుంటూ ఉంటాను నేను. అది భలే గమ్మత్తుగా అనిపిస్తుంది చూసే జనాలకు కూడా. ఈవెన్ పవన్ కళ్యాణ్ సాంగ్స్లో కూడా అటువంటి పాటలు యూజ్ చేస్తాను, అటువంటి డాన్స్ మూవ్స్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. భలే గమ్మత్తుగా అనిపిస్తుంది చూసి అందరికి కూడా. సో అలా నిజంగా కొంచెం పాపులర్ అయ్యాను నేను బాగానే. సో చిరంజీవి గారి వాయిస్ అంటే నాకు బాగా ఇంద్రా సినిమాలో ఆయన చెప్పే డైలాగు, సయ్యా సై అంటే సెకండ్కు హెడ్ తీసుకెళ్తా, ఇంద్ర సేనారెడ్డియా, ఈ ఆంధ్రప్రదేశ్లో ఊరికైనా వస్తే జిల్లాకైనా వస్తే సెంటర్కైనా వస్తా, ఏ గడప తొక్కమనో తొక్కుతా, నరకడం మొదలెట్ట అంటే వరుసలు చూడను. అంటే నీకు చిరంజీవి గారు ఇష్టం కాబట్టి ఇది నేర్చుకున్నావా, లేకపోతే మిగతా హీరోస్ వాయిస్ కూడా? స్టేజ్ పైన నేను ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్. కాకపోతే ఏంటంటే ఇష్టంగా నేను ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్. కాకపోతే స్టేజ్ పైన ఎంటర్టైన్ చేయాలి, ఆ ఎంటర్టైన్మెంట్లో ఇవన్నీ పుట్టుకొస్తా ఉంటాయి అనమాట. ఇలా నేను ప్రాక్టీస్ చేయడం జరిగిందే కానీ మిమిక్రీ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇప్పుడు కొన్ని పాటలు ఫీమేల్ వాయిసెస్లో పాడాలంటే సరదాగా స్టేజ్ పైన మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు నా మనసేలాగే సిండు లగన ప్రమాంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి సిన్నోడు మనసేలాగే సిండు మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అంటే సరదాగా, అంటే ఒక రకమైన ఫిమేల్ స్టేజ్ పైన ఉన్నప్పుడు జనాల్ని ఎంటర్టైన్ చేయడమే మన మెయిన్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో సరదాగా ఏదన్నా ఎన్టీ రామారావు గారి పాట వచ్చింది అనుకున్నాం, ఏంటి అలా ఉన్నారు, కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే తర్వాత పాటను స్టార్ట్ చేస్తాం, ఇలా మాట్లాడడం. ఏదైనా ఏఎన్ఆర్ గారి పాట సరదాగా వచ్చింది, ప్రేమాభిషేకం పాట పాడమన్నారు, నందు ప్రేమించకపోద్దు హృదయం విశాలంగానే పెట్టుద్ది, ప్రేమించాకి ఎరుకైపోతుంది తర్వాత పాట అద్దుకుంటాం, ఇలా స్టేజ్ పైన చెప్పడం. ఇలా మనం జనాలతో మనం అలా ఎంగేజ్ చేస్తున్నప్పుడు ఇటువంటివన్నీ బయటకు వస్తుంది. బాలకృష్ణ గారి పాట వచ్చినప్పుడు ఊరు బారితే తినే ఫుడ్ పారుతుంది, పడుకునే బెడ్ పారుతుంది, బ్లడ్ ఎందుకు పారుతుందిరా బ్లడ్ ఫుల్, అలా సరదాగా అలా 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 చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ మిమిక్రీ దాన్ని కూడా స్టేజ్ పైన చేస్తూ ఉంటాను అనమాట. వెంట్రులాగిజం సాంగ్స్ పాడుతూ ఉంటాను స్టేజ్ పైన. అంటే ఒక బొమ్మను పెట్టుకొని, ఆ పప్పెట్ బొమ్మను పెట్టుకొని చేయడము. ఆ సాంగ్ నీకు తెలిసే ఉంటుంది కదా, జూనియర్ జూనియర్ ఇటువటు కానీ హృదయంతో ఎందుకు రాయి తొందర నీకు, వాట్ పక్క 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 జూనియర్, ఇలా ఒడ్డున పెరిగే గట్టి పోచకు హృదయం ఎందుకు ఉండకూడదు, ఉందని ఎందుకు ఒప్పుకోరాదు, రబ్బరు బొమ్మకు రాగం తెలుసు, ఆట బొమ్మకు ఆశలు తెలుసు, ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు, జూనియర్ జూనియర్. ఇలా మిమిక్రీ అనేది చేస్తూ ఉంటాను స్టేజ్ పైన. దానివల్ల ఏంటంటే జనాలు మంచిగా చూస్తారు, ఇంకొక 4-5 ప్రోగ్రామ్స్ ఎక్కువ వస్తాయి నాకు ఈ దీనికోసం తప్పించి మిమిక్రీ అనేదాన్ని మెయిన్ స్ట్రీమ్ అయితే లేదు, చేస్తాను అంతవరకు. ఓకే. సో అంటే నీకు ఎక్కువ మూవీ ఆఫర్స్ రావడం అలా నువ్వు ఫాలోఅప్ చేయడం వల్ల, అంటే ఇండస్ట్రీలో నీకు అందరూ తెలుసు కదా, బాగా క్లోజ్గా అందరితో మూవ్ అవుతావు, మంచి ర్యాపో ఉంటుంది, నువ్వు ఒక ఈవెంట్ చేసి మీరు రావాలి అంటే ఎంత పెద్ద గెస్ట్లు అయినా వస్తారు. అంటే రీసెంట్గా ఒక ఇష్యూ కూడా వింటున్నాం కాబట్టి నువ్వు ఆల్రెడీ పాడుతా తీయగా టైటిల్ విన్నర్వి, ఆ షోలో ఏవో జరుగుతాయని చెప్పి ఒక ఫీమేల్ సింగర్ మాట్లాడడం కూడా జరిగింది. అసలు నీ వరకు నువ్వు పాడినప్పుడు నువ్వు ఉన్న సీజన్ ఎలా ఉంది?
నేనైతే ఐఎమ్ 2013-14 ఆ బ్యాచ్. బాలు గారు ఉన్నారు ఆ టైంలో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మమ్మల్ని సెకండరీ పక్కన పెడితే, సింగర్ సెకండరీ పక్కన పెడితే, ఆయన మాట పాట వినడం కోసం పాడుతా తీయగా చూస్తారు. సో మేము అందులో ఉన్నాము అంటే మా అదృష్టంగా ఫీల్ అవుతాం. మాకు ఇటువంటి అసలు అలిగేషన్స్ అనేవి మాకు తెలియవు అసలు. ఎందుకంటే ఈటీవీ సంస్థ అనేది ఛానల్ చెప్పొచ్చా, చెప్పకూడదు, ఆ సంస్థ అనేది యూనో కార్యక్రమం చేస్తున్నటువంటి పెద్ద సంస్థ. అంత పెద్ద సంస్థలో ఇటువంటి జరుగుతాయని మేము ఎప్పుడు చూడలేదు, మా దాకా రాలేదు, మేము ఎప్పుడు ఫేస్ కూడా చేయలేదు. అది బాలుగారు ఉన్న టైంలో. ఇప్పుడు ఉన్న టైంలో ఏం జరుగుతుందో వీ డోంట్ నో. మాకైతే దాని గురించి పెద్ద ఐడియా లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము అక్కడే ఉండి ఆ సెట్లో ఉండి అవన్నీ చూసి చూస్తున్నాను. అంటే ఆ వీడియోలో అమ్మాయి చెప్పినటువంటివన్నీ చూశాను. కానీ సో వాటి గురించి మాట్లాడడానికి ఖచ్చితంగా మేము అక్కడ ఉండి చూడగలగాలి. అవి చూడకుండా మేము చేయకుండా వాటి గురించి మేము మాట్లాడడానికి మాకు వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. అండ్ కొన్ని రియాలిటీ షోస్ అన్నాక, ఇప్పుడు వస్తున్న రియాలిటీ షోస్ అన్నాక కొన్ని ఈ టైప్ ఆఫ్ ఉంటాయేమో. బట్ ఆ సంస్థ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయడం లేదు, అంత జరుగుతాయని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఆ సంస్థ నుంచి వచ్చిన బయటికి. ఆమె పాడుతుంది ఇక విన్నర్ బాలుగారి టైం నుంచి వచ్చాను. నేను స్వరాభిషేకం పాడుతున్నాను, ఈటీవీకి సంబంధించినటువంటి వేరే కార్యక్రమాలు కూడా నేను చేస్తున్నాను. కానీ అటువంటి అవైతే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. బట్ ఇది ఎందుకు అన్ఫార్చునేట్లీ అలా ఎందుకు జరిగిందో కూడా మేము దాన్ని అసలు ఆలోచనకే అందనటువంటి ప్రశ్నగా మారింది నిజం చెప్పాలి అంటే. అది ఇప్పుడు ఈ అమ్మాయి టాపిక్ పక్కన పెడితే, ఈ అమ్మాయి కంప్లీట్గా అమ్మాయి టాపిక్ని తీసేస్తే, ఒక సింగర్ అనేవాడికి ఖచ్చితంగా ఛాలెంజెస్ చాలా ఉంటాయి. అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వాటిని మనం కొంచెము బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే మనం లైఫ్ అనేది కరెక్ట్గా చూడగలమని నేను అనుకుంటాను. అది ఇప్పుడు ఒకే పంథాలో ఒక ఆర్టిస్ట్ లైఫ్ వెళ్తుందని మనం అనుకోలేము అనమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. వాటిని కొంచెం బెటర్గా మన రీతిలో మనం డీల్ చేయగలిగితేనే లైఫ్ కొంచెం ఫ్లరిష్ అవుతుంది అనమాట. లేదంటే ఇంకంతే, ఇలాగే మనం ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం తప్పులు వెతుక్కునే పరిస్థితుల్లోనే ఉంటాం. ఈ అమ్మాయి గురించి చెప్పడం లేదు, ఒక జనరలైజ్ చేసి ఒక ఆర్టిస్ట్ లైఫ్ గురించి చెప్తున్నాను. ఆర్టిస్ట్ అనేవాడు మీడియాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడో వాడి లైఫ్లో చాలా బాధలు ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా కొంచెము కరెక్ట్ పంథాలో నువ్వు డీల్ చేసుకోగలి ముందుకెళ్తే బాగుంటుంది అని నా అభిప్రాయము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మేమైతే అటువంటి ఏమీ ఫేస్ చేయలేదు. బాలుగారి టైంలో మేము బాలుగారి యొక్క స్కూల్ నుంచి వచ్చాము కాబట్టి పాడుతా తీగ అనేది మాకు జీవితాన్ని ఇచ్చింది. నేను ఇప్పుడు నందు చౌదరి వచ్చేసి నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాను బికాస్ ఆఫ్ పాడుతా తీగ, బికాస్ ఆఫ్ బాలుగారు లేకపోతే మేము ఎవ్వరం కూడా లేము. మాతో పాటు ఎంతో మంది, నాతో పాటు కొంతమంది సింగర్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది కనుమరుగైపోయినారు. మేము ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంత దూరం వచ్చామంటే పాడుతా తీగ పెట్టినటువంటి ఒక ఫుడ్డే మాకు. అది నేను ఆ విషయంలో మాత్రం నేను ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ పాడుతా తీగ, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ఈటీవీ. ఓకే. సో రీసెంట్గా పహల్గామ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది, మనం చూసాము. నువ్వు ఓన్గా కంపోజ్ చేస్తావు కాబట్టి అసలు ఆ ఇన్సిడెంట్ గురించి ఏదైనా ఒక సాంగ్ పాడగలవా? డెఫినెట్గా పాడతాను. నాకు చాలా మా గురువు గారు, నేను ఎంతో అభిమానించేటువంటి వ్యక్తి పుట్టంరాజు గారు, అద్దంకిలో ఉంటారు ఈయన. ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట. ఇది నన్నే పాడమన్నారు ఒక కార్యక్రమం కోసం, బట్ మీ ఛానల్ ద్వారా దీన్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళరని సంతోషంగా నేను మీ ముందు పాడుతున్నాను. పుట్టంరాజు గారు రచించినటువంటి పాట, సంగీతం ఇంకా నా గానం నా వైపు నుంచి. సమర శంఖమూదరా, జయ పతాక ఎత్తరా, మాతృభూమి రక్షణకై మరపి రంగు పట్టరా. సమర శంఖమూదరా, జయ పతాక ఎత్తరా, మాతృభూమి రక్షణకై మరపి రంగి పట్టరా. దేశమాత రక్షణే ధ్యేయంబని తలచరా, ఉగ్రవాద ముష్కురులను తరిమి కొట్టరా. దేశమాత రక్షణే ధ్యేయంబని తలచరా,
ఉగ్రవాద ముష్కరులను తరిమి తరిమి కొట్టరా, సమర శంఖమూదరా, జయ పతాక ఎత్తరా, మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా, శత్రుదేశ భూమి పైన చావుడప్పు మ్రోగనీయరా, కీళ్ళు విరిచి కొళ్ళబొడిచి ఒళ్ళు విరగగొట్టరా, శత్రుదేశ భూమి పైన చావుడప్పు మ్రోగనీయరా, కీళ్ళు విరిచి కొళ్ళబొడిచి ఒళ్ళు విరగగొట్టరా, సమర శంఖమూదరా, జయ పతాక ఎత్తరా, మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా, కాలు దువ్వు పగతురపై కరకు కత్తి దూయరా, మురుగు బరుకు కుక్కల ముట్టెలిరగొట్టరా, సమర శంఖమూదరా, జయ పతాక ఎత్తరా, మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా, శత్రుమూక చండాడుచూ మాతృభక్తి చాటరా, పొరుగు దేశ భూమిలోన భరత జెండ నాటరా, శత్రుమూక చండాడుచూ మాతృభక్తి చాటరా, పొరుగు దేశ భూమిలోన భరత జెండ నాటరా, సమర శంఖమూదరా, జయ పతాక ఎత్తరా, మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా, మాతృభూమి రక్షణకై మరపిరంగి పట్టరా, మాతృభూమి రక్షణపై మరపిరంగి పట్టరా. సో నువ్వు పద్యాలు బాగా పాడతావు కాబట్టి ఇప్పుడు మన పురాణాలకి సంబంధించినవి ఏమైనా కొన్ని పద్యాలు? అయ్యో తప్పకుండా, నాకు పేరు తీసుకొచ్చిందే పద్యాలు. ఆ పద్యాలు డెఫినెట్గా పాడతాను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదొక తలకాయ నొప్పి అయిపోతుంది నాకు. ఏంటంటే నేను ఫస్ట్ నేను చూడగానే అనుకున్నాను ఎప్పుడు రాక్ స్టార్ లా జాకెట్ వేసుకొని షూస్ వేసుకొని స్టైల్ గా వస్తూ ఉంటావు, ఇవాళ పద్ధతిగా డ్రెస్ వేసుకొచ్చావు. పద్ధతి అనే లేదు, ఏదో ఇష్టంగా వేసుకొచ్చిన అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రోగ్రామ్ మొత్తం పద్యాలు పాడం కదా మనం, ప్రోగ్రామ్ అంతా పాటలు రాకింగ్ నంబర్స్ అవి పాడతాం. కాకపోతే నాకు తీసుకొచ్చిన పేరు పద్యాలు తీసుకొచ్చా కాబట్టి ఆ ప్రోగ్రాంలో ఏదో ఒక మధ్యలోనో ఎక్కడో ఖచ్చితంగా పద్యాలు అనేవి పాడతాను. ఒక పద్యం 2 పద్యాలు పాడతాను. అప్పటికప్పుడు మళ్ళీ పోయి నేను ధోవతి పంచా కట్టుకొని వచ్చి పాడలేను కదా నేను. అది కొంతమందికి అర్థం కాదు, కొంతమంది కామెంట్స్ ఎలా పెడతారు అంటే నువ్వు నీ డ్రెస్ని సరి చేసుకోవాలి, కొంచెం వాళ్ళ రియాలిటీకి రావాలి. ఇప్పుడు ఒక సింగర్ అన్నాక నేను ఒక సినిమా పాటలు పాడేవాడిని స్టేజ్ పైన, అన్ని రకాల పాటలు స్టేజ్ పైన పాడేవాడిని. ఇన్ని పాటలు పాడుతున్నప్పుడు నా డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉండాలి. స్టేజ్ పైన పాడుతున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ సీక్వెన్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ ఉంటాయి. మైకేల్ జాక్సన్ లాగా డాన్సులు చేస్తూ చిరంజీవి పాటలు కావచ్చు, ఇటువంటి పాటలన్నీ న్యూ జనరేషన్ సాంగ్స్ అన్నీ పాడుతూ ఉంటాను. పంచా ధోవతి కట్టుకుని నేను పాడలేను కదండి. సరే కొంతమంది అది అర్థం చేసుకోవాలి. అది నేను ఒక వీడియో కింద కూడా చూశాను. సరే అది నేను అటువంటి కామెంట్స్ ఏం పట్టించుకోను. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే ఒక షోకి వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్ మొత్తం నన్ను పద్యాలు పాడించుకోవాలని పిల్లరు కదా, నాకు రెమ్యునరేషన్ ఇచ్చి నన్ను పిలిచేది ఎందుకు, కొత్త సినిమా పాటలు పాడడానికి, ఇవన్నీ పాటలు పాడడానికి. అప్పటికప్పుడు పోయి నేను పంచా ధోతి తెచ్చుకొని కట్టుకొని మళ్ళీ ఆ పద్యం పాడలేను కదా. ఆ సమయంలో ఆ స్టేజ్ పైన అడుగుతారు నన్ను, మీరు మీ పద్యాలకు ఫేమస్ కదా, ఒక పద్యం పాడండి అంటారు. నేను ఆ డ్రెస్ మీదే పాడాల్సి వస్తుంది ఇంకా. సో కొంతమందికి అది అర్థం కాదు. చూసేటువంటి ఆడియన్స్ కూడా కొంచెం ఆ రియాలిటీని అర్థం చేసుకోవాలి. అదే పరిస్థితుల్లో మీరుంటే మీరు కూడా అలాగే చేస్తారు కదా. సో నాకు ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే గతంలో ఒక సందర్భంలో జరిగిందనమాట. నీ డ్రెస్ సరి చేసుకో ఏం సరి చేసుకుంటాము, స్టేజ్ పైన అప్పటికప్పుడు మనం పోయేసి ఇంటర్వ్యూస్లో కూడా మనం ఇస్తున్నప్పుడు ఆ సందర్భం కోసం ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఒక పద్యం అడిగారు, నన్ను పాడుతున్నాను, ఒక పాట అడిగారు పాడుతున్నాను. ఇప్పుడు పద్యం పాడుతున్నాను, ఇది వేసుకున్నాను. వేరే సినిమా పాట ఏదన్నా జోష్ఫుల్ సాంగ్ పాడాలని చెప్పేసి వెళ్ళి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి పాడలేను కదా. సో చూసేటువంటి వాళ్ళకు కూడా రియాలిటీ తెలియాలి, అర్థం చేసుకోవాలి. మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఒక ఛానల్కి. ఆ ఇంటర్వ్యూలో నేను వచ్చేసి జస్ట్ అది ఒక హుడీ అనమాట. అది లోపల నాది జాకెట్ లోపల ఒక టీ షర్ట్ వేసుకొని హుడీ వేసుకున్నాను. హుడీ వేసుకుంటే దానికి పెద్ద గందరగోళం చేశారనమాట. ఎలా అంటే
ఇంకా నువ్వు గుండీలు పెట్టుకోలేదా, హుడ్డీకి దానికి అసలు ఉండవు అనమాట. తెలుసు కదా హుడ్డీస్ ఎలా ఉంటాయో, ఒక జాకెట్ లాగే ఉన్నాయి. గుండీలు పెట్టుకోవడం మర్చిపోయావా, అది మర్చిపోయి నేను ఎందుకు మర్చిపోతాను, నాకేం తెలుస్తుంది దాని గురించి చెప్పండి. నేను ఒక కళాకారుని, మీరు కళ అనేది నా వస్త్రధారణలో కన్నా కూడా నా గొంతులో మీరు దాన్ని చూడాలి. అలాగని నేను సంస్కృతిని సాంప్రదాయాల్ని మర్చిపోయేటువంటి వ్యక్తిని కాదు. ఒక పద్యాన్ని పాడించుకుంటున్నారు అంటే ఆ సందర్భానికి 5 నిమిషాలకు ఆ పద్యం పాడించుకుంటారు. 3 గంటల సేపు నన్ను పద్యాలు పాడించుకుంటే అక్కడ వాళ్ళకి ప్రాబ్లమే కదా స్టేజ్ పైన. అప్పటి వరకు అన్ని రకాల పాటలు పాడుతూ ఆ టైంకి వచ్చే లోపల అడుగుతారు నన్ను, పద్యం పాడుతాను. నేను అప్పటికప్పుడు పోయి నేను మళ్ళీ మార్చుకుని వచ్చి కష్టం. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి కాబట్టి చెప్తున్నాను. సో పద్యం విషయానికి వస్తే మన తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పద్యం. నాకు చాలా ఇష్టమైన పద్యం, ఫస్ట్ ఒక పద్యం పాడి తర్వాత మిగిలిన పద్యంలోకి వెళ్తాను. నాకు ఆదిత్య 369 గురించి తెలుసు. మన ధూర్జటి కవి ఎంత గొప్ప గొప్ప కవో చెప్తూ ఆయన గురించి వచ్చేటువంటి పద్యం అన్నమాట ఇది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కుల కేలగల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటంజుమీ. ఇది నాకు చాలా ఇష్టమైన పద్యం. సో ఇప్పుడు మన హరిశ్చంద్ర పద్యం రెగ్యులర్గా పాడుతూ ఉంటాను. శ్రీకృష్ణ రాయబారం పద్యం ఒక పద్యం పాడతాను ఇప్పుడు నేను. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తూ సభకి వెళ్ళినప్పుడు వాళ్ళతో చెప్పే పాటలు అన్నమాట. మామా సత్యవతి పౌత్ర ధాత్రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునల్లా కాపాడుముని పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితిని. నే చెప్పబో పలుకులను సావధానముగా ఆలకింపుడి. తమ్ముని కొడుకులు సగపాలిమ్మని రే అటుల ఇష్టపడవయేని ఐదుళ్ళిమ్మనిరి ఐదుగురకు ధర్మంబుగా మీకు తోచినట్లు మనుపుము వార్యం మామా అమ్మో, అసలు అది కంటిన్యూస్ గా పాడితే ప్రాక్టీస్ ఉండాలి కదా. మళ్ళీ దీనికి ఇంకొక అంటే దీనికి ఒక సెట్ ఆఫ్ పద్యాలు అంటారు అన్నమాట వీటిని. పతితులు కారు మీ ఎడల భక్తులు, పతితులు కారు మీ ఎడల భక్తులు, సుంఠలు కారు విద్యల చతురులు, మంచివారు నృప సంతతికి తలలో నాల్కలు అచ్యుతునకు కూర్చువారు, రణశూరులు పాండవులు, రణశూరులు పాండవులు అట్టివారలతి దీనులై అడుగగా ఇక ఏటికి సంశయింపగా మామా
ఇలా ఉంటాయన్నమాట పద్యాలు. ఇవి కంప్లీట్ రంగస్థలానికి సంబంధించినటువంటి స్టైల్. ఓకే. ఈ ఆ అనే దాంట్లో ఏమైనా మీనింగ్ ఉంటుందా ఇంతసేపు? అంటే ఇది ఒక స్టైల్. రంగస్థల పౌరాణిక రంగస్థలం అనేదానికి ఈ ఆలాపన అనేది లేకపోతే దానికి అందం ఉండదు ఇంకా అనమాట. అది ఇది ఒక స్టైల్ అనమాట. ఇది ఒక వే. ఇప్పుడు మనం ఇటువంటి సినిమాల్లో మనం ఈ స్థాయిలో ఉన్నటువంటి మనం పెట్టలేమన్నమాట. కానీ రంగస్థలం మీద ఈ ఆలాపన లేకపోతే ఆ జనాలకి అది అనిపించదు అనమాట. పాత రోజుల్లో వాళ్ళకి అసలు మైక్స్ కూడా ఉండేవి కావు. సో ఆ ఇంట్రెస్ట్ అంటే ఆ వాయిస్ కూడా ఆ ఆలాపన కోసం వెయిట్ చేస్తారు. ఎంతసేపు తీసాడు ఆలాపన అనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఇంకేమైనా పద్యాలు పాడతావా, లేకపోతే ఒక 2-3 సాంగ్లు పాడించుకునేవి ఉన్నాయి దాంట్లోకి వెళ్ళిపోతాం? పాడమంటావా ఇంకో 2 పద్యాలు? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి. ఇది గుర్రం జాషువా గారు రచించినటువంటి పాట. పద్యం. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు, ఏ తల్లులల్లాడిరో ఏ తల్లులల్లాడి అల్లాడిరో, కన్నీటన్బడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్. అమ్మో, ఇంతసేపు ఆ గొంతు ఎలా వస్తుందో అనేది అర్థం కావట్లేదు. ఇంకేమైనా పద్యాలు అనుకున్నావా పాడడం కోసం? ఇంకో పద్యం పాడానా? ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన కరిగిపోయే. ఈ చోటనే భూములేలడే రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయే. ఈ చోటనే ఎట్టి పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కూచయనసించే.
ఇది పిశాచులతో నిటలేక్షణుండు నిటలేక్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలం ఇది మరణదూత ఇది మరణదూత తీక్షణమో దృష్టులలయ అవని పాలించు భస్మ సింహాసనంబు ఆ ఆ సూపర్. అంటే నార్మల్గా పాటలు, సినిమా పాటలు అందరూ ఈజీగా పాడేస్తారు, కానీ ఇవి పాడడం అనేది చాలా పెద్ద కష్టమైనది. పద్యం పాడడం ఎప్పటికీ కష్టమైన ప్రక్రియ. పద్యాలు ఒక పాటలు ఒక 10 కలిపితే ఒక పద్యం అవుతుంది అనమాట. అంటే వీటికి ఎనర్జీ కూడా మనం అలా పెట్టేటువంటి ఎక్కువ ఉంటుంది అనమాట. ఎనర్జీ ఇవ్వాలన్నా కూడా అది ఎక్కువ మనం ఖర్చు చేస్తాం అనమాట వాయిస్లో. ఓకే. సో రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఒక 2-3 సినిమా పాటలు ఉంటాయి. అది నా ఫేవరెట్ నా పెళ్ళామే ఆ సాంగ్ ఒకటి, అమరన్ మూవీ నుంచి సాంగ్స్ ఒకటి, ఒక ఏదో నీకు నచ్చినవి ఏమైనా 1, 2. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే. నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖి మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి. నైస్. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలు తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మోగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి కంటెంట్ మాకు ఇచ్చావు కాబట్టి, అండ్ మంచి పద్యాలు పాడావు, మంచి సినిమా పాటలు పాడావు. అలానే ఏదైతే నీ డ్రీమ్ ఉందో బాలు గారి కోసం నువ్వు చేయబోయే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అలానే ఇంకా మంచి మంచి మూవీస్ 5,000+ కదా ఇప్పుడు, అలా 5 lakhs 5 crores అన్ని ఈవెంట్స్ చేయాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ నీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి అందరికీ ఏదైనా చెప్పాలి అనుకుంటే? ఫ్యాన్స్కి లేదు కానీ అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు వచ్చిన పని మంచిగా చేయండి. ఎవరు మిమ్మల్ని ఇటువంటి డిస్కరేజ్ చేస్తున్నా, మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నా పట్టించుకోకుండా మీరు చేసే పని మీద దృష్టి పెట్టి ముందుకెళ్ళండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.